హాయ్ అండి. ఐమ్ గిల్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం నిఫ్టీ మిడ్ క్యాప్ యొక్క బ్యాక్ టెస్టింగ్ చేస్తున్నాను. అంటే ఏప్రిల్ 2 నుంచి కూడా ప్రెజెంట్ ఏప్రిల్ 11 లాస్ట్ 2 డేస్ నుంచి మండే మార్కెట్ వరకు కూడా హాలిడే ఉంది కాబట్టి ఈరోజు మండే హాలిడే ఉంది కాబట్టి 3 డేస్. ఈ 1 వీక్ 10 డేస్ వరకు మార్కెట్‌లో మనం ఏ పొజిషనర్స్ తీసుకున్నాం, లేకపోతే ఏ విధంగా అనాలిసిస్ చేసుకుంటే మాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్స్ గెయిన్ చేయగలిగాం, మన స్ట్రాటజీని బేస్ చేసుకొని అట్ ద సేమ్ టైమ్ ఎన్ని పాయింట్స్ మినిమం క్యాప్‌తో చేయగలుగుతాం, ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ అంటే కాస్ట్ టు కాస్ట్ తీసుకున్న ప్రాఫిట్ మేకింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను అండి. మీకు నా వీడియో కంటెంట్ కానీ నాతో ఎవరైనా జాయిన్ అవ్వడానికి కానీ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు అండి. ఛానల్ని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం నా ఫోన్ నెంబర్ కూడా కిందనే ఉంటుంది, వాట్సాప్ నెంబర్ అయితే దాంట్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. అది ఒక్కసారి మనం నిఫ్టీ మిడ్ క్యాప్ బేస్ చేసుకొని ఏప్రిల్ 2 నుంచి అబ్జర్వ్ చేస్తే మీకు ఒక వ్యూ చెప్తున్నారండి. గ్రీన్ క్యాండిల్ గ్రీన్ బాక్సెస్ మీద నుంచి పైకి నుంచే వెళ్ళాలి. గ్రీను రెడ్ బ్లాక్ అండి. ఈ విధంగా ఉంటే బుల్లిష్ మూమెంట్ అండి. ఈ విధంగా ఉంటే బులిష్ మూమెంట్. ఈ బులిష్ మూమెంట్ వచ్చిన సెకండ్ కన్సల్టేషన్ మనం తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఫస్ట్ కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చు. దానికి ఇక్కడ ఈ స్ట్రాటజీ కూడా మనం సపోర్ట్ చేయవలసిందే. 100% సపోర్ట్ చేస్తే ఫస్ట్ కన్సల్టేషన్ కూడా మనం మార్కెట్ మూమెంట్ క్యాప్చర్ చేయొచ్చు. అంటే ఇది ఒక వ్యూ అండి. నాకున్న వ్యూస్లో ఇది ఒక పర్టికులర్ వ్యూ. ఓకే. అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే 473 నుంచి కూడా 382 అంటే నియర్లీ ఒక 90 పాయింట్స్ డౌన్ అయింది కదా. ఈ 90 పాయింట్స్లో మన మార్కెట్లో ఎంటర్ అవ్వచ్చా ఎంటర్ అవ్వకూడదా అంటే నేనైతే ఎంటర్ అవ్వనండి. ఇక్కడ మార్కెట్ ఎంతలాగా ఉన్నా సరే మార్కెట్ నేను ఎంటర్ అవ్వను. అయితే ఒక్క టైంలో నేను ఎంటర్ అవుతాను. ఎక్కడంటే ఇక్కడ రెడ్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వ్యూలో నాకు పని చేయలేదు. అది కూడా మార్కెట్లో మూమెంట్ ఏ విధంగా ఉంటుందో నిఫ్టీలో నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ క్యాండిల్ మాత్రమే క్యాప్చరింగ్ అవుతుందండి. అంటే నియర్లీ 11,403 టు 382 అంటే నియర్లో 15 పాయింట్స్. కానీ ఇక్కడ ఈ ఈ ఈ వ్యూలో మనం అబ్జర్వేషన్ కష్టం. 1 మినిట్ స్కాల్పింగ్ అయితే మాత్రం ఇక్కడ వర్కౌట్ అవుతుంది. డైరెక్ట్ నేను పాయింట్లోకి వెళ్ళిపోతున్నాను. సెకండ్ మార్కెట్ ఏప్రిల్ మిడ్ క్యాప్ చూడండి. రెడ్ గ్రీన్ క్యాండిల్స్ మీద నుంచి గ్రీన్ బాక్సెస్ మీద నుంచి గ్రీన్ క్యాండిల్ లైన్ వెళ్ళాలి. రెడ్ అండ్ బ్లాక్ సపోర్ట్ చేయాలి కింద నుంచి కూడా. ఓకే. అక్కడ సెకండ్ కన్సల్టేషన్ తీసుకోవాలి. అంటే సెకండ్ కన్సల్టేషన్ మీన్స్ ఇక్కడ క్యాప్చర్ చేయొచ్చండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి కన్సల్టేషన్ అనేది ఇక్కడ క్లియర్గా చూసుకోవాలి. ఇది 1 2 3 4 అండి. ఓవర్ బయింగ్ జోన్, ఓవర్ సోల్ జోన్ అండ్ ఇది బులిష్ మూమెంట్ అండి, బేరిష్ మూమెంట్. ఇక్కడ ఉన్న బాక్స్ల ప్రకారం మనం చెప్పాలంటే బులిష్గా మనం ఉండాలి. అంటే పుట్ సైడ్ అయినా బులిష్గా ఉండొచ్చు, ఇండెక్స్ సైడ్ అయినా బులిష్గా ఉండొచ్చు. ఇది ఒకవేళ కాల్ సైడ్ అనుకోండి అది ఒక బులిష్. అంటే ఇక్కడ మార్కెట్ మనకి ఆప్షన్స్ బట్టి ఇక్కడ మారుతూ ఉంటుందండి. మనకి ఒకసారి చూడండి, మనకి ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఈ వ్యూ వస్తుందండి. ఈ వ్యూ వస్తుంది. అయితే ఈ క్యాండిల్ స్టార్ట్ అయిన తర్వాతకి ఇది వచ్చేస్తుందండి మనకి. అంటే ప్రీవియస్ క్యాండిల్ ఇవి రావాలి అంటే ఈ క్యాండిల్ స్టార్ట్ అవ్వాలి. అప్పటి వరకు అవ్వదండి. మీరు లైవ్లో చెక్ చేయొచ్చు మంది. అయితే ఒకటి చూడండి, ఇక్కడ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. ఈ క్యాండిల్ ఎంట్రీ క్యాప్చరింగ్ ఎంత అండి? 20 పాయింట్స్ అవుతుంది. 443 నుంచి 463 అంటే నియర్లీ 20 పాయింట్స్. ఓకే. ఈ 20 పాయింట్స్ రావాలంటే ఈ రెండు క్యాండిల్స్ క్లోజ్ అయిన తర్వాత ఈ క్యాప్చర్ చేయగలమండి, లేకపోతే క్యాప్చర్ చేయలేం. అయితే ఇది బేస్ అండి. ఇక్కడ క్యాప్చరింగ్ ఉంటుంది మనకి. ఓకే. ఈ 20 పాయింట్స్ నుంచి ఈ యొక్క 475 అంటే నియర్లీ 440 దగ్గర నుంచి 475 అండి. అంటే 35 పాయింట్స్, మోర్ దాన్ 35 పాయింట్స్ క్యాప్చర్ అనేది ఈజీగా వస్తుంది. 35 పాయింట్స్లో మిడ్ క్యాప్లో కూడా మనకు కావాల్సింది జస్ట్ 20 పాయింట్స్ చాలండి. 20 పాయింట్స్ మిడ్ క్యాప్లో కూడా క్యాప్చర్ చేస్తే మనకి బెటర్గా ఉంటుందండి. ఓకే. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, ఈ మూమెంట్ వచ్చిన తర్వాత ఈ మూమెంట్ క్యాప్చర్ చేస్తాం. 1140 నుంచి కూడా 11,440 నుంచి 490 అంటే నియర్లీ 500. ఈ 60 పాయింట్స్లో 20 to 30 పాయింట్స్ క్యాప్చర్ చేయాల్సిన మూమెంట్ అండి. మరలా స్కాల్పింగ్ కాకుండా ట్రయల్ స్టాప్ లాస్ ఇక్కడ లోకి ఎంతకు వెళ్ళింది చూడండి. 458 440 దగ్గర మనకు ముందు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. ప్రాఫిట్స్ బుక్ చేసుకున్న తర్వాత కన్సల్టేషన్ వచ్చిన తర్వాత మరలా సెకండ్ క్యాండిల్ ఇక్కడ తీసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు అండి. ఇక్కడ 3 గ్రీన్స్ సపోర్ట్ చేయలేదు, 3 గ్రీన్ సపోర్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి 3 గ్రీన్ సపోర్ట్ చేశాయి. సో ఇక్కడ ఈ క్యాండిల్ 11,503 దగ్గర నుంచి 531 వరకు వెళ్ళింది. సో అట్లీస్ట్ 500 లేదా 505 పెట్టుకున్నా సరే మనం లిమిట్ ప్రైస్లోని ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. 20 పాయింట్స్ క్యాప్చరింగ్ అనేది ఈ క్యాండిల్లో కూడా మనకు గన్ షార్ట్గా 99% కూడా ఈ క్యాండిల్లో మనకు రావడం జరుగుతుందండి. ఓకే. అట్ ద సేమ్ టైం
మనం ఉండొచ్చా అంటే, ఈ వ్యూ ప్రకారం మనం ఉండొచ్చు. అట్ ద సేమ్ టైమ్ డ్రా లైన్స్ ఏవైతే ఉంటాయో, నేను పర్టిక్యులర్‌లీ ఎవరైతే నాతో జాయిన్ అయ్యి ఉన్నారో వాళ్ళకి నేను ఆల్రెడీ లైవ్ స్ట్రీమింగ్ లైవ్ స్ట్రీమింగ్ యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమింగ్ వేరు. నేను పర్టిక్యులర్‌లీ ఇచ్చింది లేకపోతే నా వ్యూ అనేది అదర్‌గా కొంతమందికి ఇస్తాం కదా! ఆ వ్యూలో నేను డ్రా లైన్స్ గీసినవి ఏదైతే ఉంటదో అదంతా కూడా దీంట్లో క్లియర్‌గానే ఉంటుందండి. దీంట్లో అంతా క్లియర్‌గానే ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ నెగెటివ్ మూవ్‌మెంట్ ఉందా? లేదా? చెక్ చేసుకోవచ్చు మళ్ళా. అంటే ఇక్కడ ఇక్కడ ఇదొక క్యాప్చరింగ్ వచ్చింది. ఇదొక క్యాప్చరింగ్ వచ్చింది. ఇక్కడ చూడండి. ఇది ఇక్కడ బయింగ్ సైడ్ 3:00 వచ్చింది కదా! ఇక్కడ మనం దీన్ని నెగెటివ్‌గానే చూడాలి. ఇది నెగెటివ్‌గానే చూడాలి. ఇన్‌కేస్ ఏదైనా కాస్ట్ టు కాస్ట్ అనేది తీసేయాలి అంతే. ఇది యాక్చువల్‌గా ఇది యాక్యురసీ అయితే ఎక్కువే ఉంటుంది. మోర్ దెన్ 80% ఉంటుంది. కానీ 3:00 అనేది మనం అగ్రీ అవ్వకూడదండి. ఒకసారి చూడండి ఇది. ఇక్కడ ఈ క్యాండిల్ చూడండి 560 నుంచి 580 వరకు వెళ్ళింది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ 580 నుంచి కూడా ఆల్మోస్ట్ 600 వరకు వెళ్ళింది. ఓకే. అంటే నియర్లీ ఈ 10-15 పాయింట్ 575-600 ఈ బిట్వీన్ 15-20 పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చండి. అంటే వితౌట్ రిస్క్ అండి. వితౌట్ రిస్క్‌తో కొద్ది కొద్ది పాయింట్స్‌తో కాన్స్టెంట్ ప్రాఫిట్స్‌తో మనం చూసుకోవడం. ఇక్కడ చూడండి. ఇది ఏప్రిల్ 3 అండి. ఏప్రిల్ 3 ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయింది. అంటే గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయింది బుల్లిష్ అని కాదండి. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయింది కదా మార్కెట్ ఇంకా అప్ మూవ్ వెళ్ళిపోద్ది. ఇంకా ఈ 500, 600 క్రాస్ అయిపోద్దని అగ్రీ అనుకోవచ్చండి. కానీ ఈ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అవుతున్నప్పుడు మనకి ఇక్కడ నెగెటివ్ సిగ్నల్ ఇచ్చిందండి. ఇంకో థింగ్ ఏంటంటే మనకి ఎప్పుడు కూడా బుల్లిష్ మూవ్‌మెంట్ అంటే ఈ విధంగా ఉండాలి. గ్రీన్ క్యాండిల్ మీద నుంచి గ్రీన్ లైన్ ఉండాలి. రెడ్ లైన్ మిడిల్‌లో ఉండాలి. రెడ్ లైన్ మిడిల్‌లోనే ఉండాలి ఎప్పుడు కూడా. బ్లాక్ లైన్ ఇక్కడ సపోర్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ మనకి ఇక్కడ కూడా కన్సల్టేషన్ వచ్చింది కదా మనకి. మనం ఎంట్రీ అనేది ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఈ క్యాండిల్ ఓపెనింగ్‌కి తీసుకుంటాం. 540 దగ్గర నియర్లీ 538 ఓపెనింగ్ అండి. అంటే నియర్లీ మార్కెట్ ప్రైస్‌కి ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. మార్కెట్ ప్రైస్ 535 ఆ విధంగానే ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకి ఈ సపోర్ట్ ఉంది చూసారా? ఈ సపోర్టు అండ్ ఇంకోటి బ్లాకు, రెడ్డు, గ్రీను. ఇక్కడ మనకి తెలిసిపోతదండి. ఈ క్యాండిల్ మనకి ఇక్కడ 9:40 క్యాండిల్ ఎప్పుడైతే టైం రన్నింగ్ అవుతుంటదో, ఇక్కడ మనకి ఈ లైన్స్ క్లారిటీ వచ్చేస్తది. మనకు ఒక క్లారిటీ వచ్చేస్తదండి. క్లారిటీ వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ అవుతాం. అప్పుడు 540 అవ్వచ్చు, 530 అవ్వచ్చు, 525 అవ్వచ్చు, 545 అవ్వచ్చు. కానీ ఈ క్యాండిల్ వదిలేసిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్‌కి మన టార్గెట్. ఈ క్యాండిల్. కానీ దీనికి హై ఎంత వెళ్ళింది చూడండి 570. 570 స్టాప్ లాస్ అనుకున్నాం అనుకోండి. మన ఎంట్రీ ఏమో 540 దగ్గర ఉందనుకోండి 30 పాయింట్స్ పైన. మనకి ఈ క్యాండిల్ టార్గెట్ అంటే ఇంచుమించుగా 62 పాయింట్స్ 467 దగ్గర క్లోజ్ అయింది. అంటే ఇక్కడ వరకు క్లోజ్ అయిందండి. ఓకే. లో వచ్చేసరికి మన 463 వరకు వెళ్ళింది. అంటే ఇక్కడి నుంచి అంటే 530 నుంచి 467 అంటే మిడిల్‌లో ఎక్కువ పాయింట్స్ వద్దండి. 67 పాయింట్స్, 25 పాయింట్స్ అండి. 15 పాయింట్స్ ఫస్ట్ టార్గెట్, సెకండ్ 25, థర్డ్ మనకి 30 పాయింట్స్ అది వచ్చిన 15 పాయింట్స్ స్ట్రైట్ స్టాప్ లాస్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ మనం వెళ్ళాల్సిందే. ఎగ్జిక్యూట్ చేసుకుంటే మనం పైకి మూవ్ అవ్వాల్సిందే. ఓకే. ఆల్మోస్ట్ 11,450 దగ్గర అంటే ఇంచుమించుగా మనం ఒక 60 పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు ఇక్కడ మిడ్ క్యాప్‌లో కూడా నెగెటివ్ సైడ్. అంటే నెగెటివ్ సైడ్ మీన్స్ పుట్ సైడ్ అండి. పుట్ సైడ్ మనం ఆప్షన్ బయింగ్ కూడా చేయొచ్చు. పుట్ సైడ్ ఆప్షన్ బయింగ్ కూడా చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ వచ్చేస్తుంది. ఇక్కడ సపోజ్ ఇక్కడ 410 నుంచి మళ్ళా 478 వెళ్ళిపోయింది అనే వ్యూ అనేది మైండ్‌లో తీసేయాలి. రోజుకి 1, 2 బెస్ట్ ట్రేడ్స్ చేసామనుకోండి చాలండి. ఎక్కువ అవసరం లేదు. 1 ఆర్ 2 ట్రేడ్స్ బెస్ట్ ట్రేడ్స్ చేస్తే చాలు. ఎయిదర్ 1 ట్రేడ్ మంచిగా ఉంటాయి. ఓకే. ఒకసారి చూడండి. ఇక్కడ ఈ క్యాండిల్ సపోర్ట్ పైకి వెళ్తుంది. కానీ ఇక్కడ రెడ్ లైన్ కిందనే ఉన్నాయండి. ఇదంతా రెడ్ లైన్ కిందనే ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఈ 2 గ్రీన్ క్యాండిల్స్ ఇస్తున్నాయి. కానీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ ఇచ్చాయి. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఇచ్చింది. కానీ మనకి బ్లాక్ క్యాండిల్‌కి బ్లాక్ లైన్ గ్రీన్ క్యాండిల్ కింద నుంచి వెళ్ళాలండి. గ్రీన్ క్యాండిల్ కింద నుంచి వెళ్ళాలి. అట్ ద సేమ్ టైమ్ మిడిల్‌లో రెడ్ లైన్ ఉండాలి. అండ్ పైన గ్రీన్ ఇది టచ్ అయింది. గ్రీన్ లైన్ మీద గ్రీన్ బాక్స్ మీద గ్రీన్ లైన్ ఉంది. కానీ రెడ్ లైన్ కిందన ఉండాలి. దాని కిందన. అంటే ఏ విధంగా అంటే ఈ విధంగా ఉండాలి. బ్లాకు, గ్రీను బ్లాకు, రెడ్, గ్రీను బేరిష్ కదా! బులిష్ అంటే ఎలా చెప్పాను? గ్రీను, రెడ్, బ్లాక్ ఈ విధంగా ఉండాలి. ఇక్కడ మనకి గ్రీను, రెడ్, బ్లాక్ ఎక్కడొచ్చిందో చూడండి. సపోజ్ గ్రీను, రెడ్, బ్లాక్ గ్రీన్ ఇక్కడ పైన రాలేదు. ఇక్కడ చూడండి గ్రీను, రెడ్, బ్లాక్ అంటే ఈ క్యాండిల్‌కి మనకి తెలిసిపోద్ది. ఈ క్యాండిల్‌లో మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ ఎగ్జిక్యూషన్
ఈ వ్యూ ఇక్కడ కనిపించదండి. ఈ క్యాండిల్ ఇక్కడ కనిపించదు. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఈ క్యాండిల్ ఓపెనింగ్‌కి ఇక్కడ కనిపిస్తుంది. డిస్‌ప్లే అవుతది మనకి. సో, ఇక్కడ మనకి తెలుస్తుంది గ్రీన్ పైకొచ్చింది. రెడ్ చిన్నది మూవ్‌మెంట్ ఉందని చెప్పి. కానీ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకోము. చిన్న కన్సల్టేషన్ అంటే ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ వచ్చింది కదా! చిన్న న్యూట్రల్స్ పడాలండి. న్యూట్రల్స్ పడిన తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ న్యూట్రల్స్ ఇలా పడిన తర్వాత ఇక్కడ చెక్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి. ఇక్కడ కాస్ట్ టు కాస్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ ఇన్ కేస్ ఎంత వస్తుందండి? 5 ఇదంటే అండి 11,500 టు 517 500 టు 517. సో, దెన్ నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్ చూడండి 11,517 అండి. 11,517. సో, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చింది ఓపెనింగ్‌కి 517 అండి. హైయెస్ట్ 520కి వెళ్ళింది. మనకి స్టాప్ లాస్ వచ్చేసరికి నియర్లీ 11,490 దగ్గర కంటే ఉండకూడదు. కానీ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోద్దండి. 485 దగ్గర అంటే 495 దగ్గర హిట్ అయిపోద్ది. అంటే ఇక్కడ మాక్సిమం ఇక్కడ మనకి ట్రయల్ స్టాప్ లాస్ కొట్టేస్తది. ఈ క్యాండిల్ వ్యూ ప్రకారం. కానీ అవుట్ ఆఫ్ 10 ట్రేడ్స్‌ని 9 ట్రేడ్స్ ప్లస్ అవుతాయి మనకి. అవుట్ ఆఫ్ 10 ట్రేడ్స్ 9 ట్రేడ్స్ ప్లస్ అవుతాయి. అట్ ద సేమ్ టైమ్ మనకు కొద్దిగా ఇది కాదు నాకు రిస్క్ ఇంకా నేను బేర్ చేస్తానంటే ఇక్కడ 11,460కి పెట్టుకొని ఇంకా మనం వెయిట్ చేస్తే మాత్రం ఇక్కడ కాస్ట్ టు కాస్ట్ కూడా రావడం ఛాన్స్ ఉంది. అంటే మార్కెట్ ఎలాగో 3 ఓ క్లాక్ మనకి ఎలాగో స్క్వేర్ ఆఫ్ చేసుకుంటాం కాబట్టి కాస్ట్ టు కాస్ట్ అయితే స్మాల్ ట్రయల్ స్టాప్ లాస్ అండి. స్మాల్ ట్రయల్ స్టాప్ లాస్ జస్ట్ చిన్నది చూసుకోవాలి. ఇక్కడ గ్యాప్ డౌన్ చూడండి. నెక్స్ట్ డే మార్కెట్ మంచి గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అవటం సారీ నెక్స్ట్ డే కాదు 11,514 అండ్ 500 ఇంత గ్యాప్ డౌన్ వచ్చింది కదా! గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి ఈ నెగెటివ్ చాయిస్‌ని డైరెక్ట్‌గా తీసుకోవచ్చండి. ఎందుకంటే ఇంత పెద్ద వాలటాలిటీ అనేది ఒక్క క్యాండిల్ క్యాప్చర్ చేస్తది. ఈ క్యాండిల్ చూడండి. అంటే మనం ఇక్కడ 410, 427, 366 ఇక్కడ ఎంట్రీ అయిపోతామండి. మార్కెట్ ప్రైస్‌కి ఎంట్రీ అయిపోతాం 5 మినిట్స్‌లోనే. మార్కెట్ 5 టు 10 మినిట్స్ ట్రేడ్ చేస్తాం కదా! మార్కెట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి 920 క్యాండిల్ 408 నుంచి కూడా 390, 367 410 నుంచి 367 అంటే ఇంచుమించుగా 50 పాయింట్స్ అండి. 50 పాయింట్స్ 25 పాయింట్స్ ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇంకొక మూవ్‌మెంట్ అండి మంచి మూవ్‌మెంట్ ఒకసారి చూడండి. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఒకటి ఇచ్చింది కదండీ! ఇక్కడ న్యూట్రల్ ఇచ్చింది కదా! గ్రీన్ క్యాండిల్ న్యూట్రల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ బేరిష్ సింబల్ వచ్చింది కదా మనకి. అంటే ఈ క్యాండిల్ ఇక్కడ తీసుకుంటాం మనం ఎగ్జిక్యూట్ ఇక్కడ చేసుకుంటాం. 11,332 దగ్గర మనకి తీసుకుంటాం క్యాండిల్. అట్లీస్ట్ 11,325 ఐదర్ ఎనీథింగ్. మన టార్గెట్ ఎంత 325 అంటే 305 11,305 సెల్లింగ్ సైడ్ అనేది పుట్ సైడ్ కూడా 20 పాయింట్స్ 30 పాయింట్స్ మనం క్యాప్చర్ చేసే విధానం అనేది మనకు ఉండాలి. చూడండి ఈ క్యాండిల్ లో ఎంత వెళ్ళిందండి 293 ఒక్క క్యాండిల్లో క్యాప్చర్ చేయగలిగాం. ఇది ఈ విధంగా గన్ షాట్ మూవ్‌మెంట్ గన్ షాట్ క్యాప్చరింగ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. అట్ ద సేమ్ టైం మనం ఉండొచ్చు అంటే ఇక్కడ చూడండి 11,236 అంటే 11,325 నుంచి కూడా 11,236 అంటే నియర్లీ 90 పాయింట్స్ క్యాప్చరింగ్ ఇన్ మిడ్ క్యాప్ ఇన్ దిస్ 2 క్యాండిల్స్ ఓన్లీ. సో అట్ ద సేమ్ టైం 90 పాయింట్స్‌లో అట్లీస్ట్ 45 టు 50 పాయింట్స్ క్యాప్చర్ చేసామనుకోండి ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. ఎంత మంచి ట్రేడ్ అండి ఇది. ఓకే. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ మళ్ళా కన్సల్టేషన్ అవుతుంది. సో, ఇక్కడ వ్యూ అయిపోయింది. ఈ వ్యూ అనేది పైన ఉండాలండి. కిందన మనకు పనిచేయదు. ఈ గ్రీన్ బాక్స్ కిందన మాత్రం ఇలా న్యూట్రల్స్ పనిచేయవండి. ఇది చాలా డౌన్ అయిపోతుంది ఇంకా. ఇది పనిచేయదు. ఇది పైకి చూపిస్తుంది. ఎప్పుడు కూడా పైకే వెళ్తుంది. గ్రీన్ బాక్స్‌లో కిందకి ఉంటేనే ఒక వ్యూ. ఇక్కడ చూడండి. ఇది నెగెటివ్. ఓకే. ఇక్కడ నెగెటివ్, రెడ్ నెగెటివ్, ఈ 3 నెగెటివ్. అంటే 3 నెగెటివ్ అండ్ ఈ మొత్తం అన్నీ నెగెటివ్ చూపిస్తుంది కాబట్టి మనం ట్రేడ్ తీసుకోగలిగాం. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని చెప్పాను. కానీ ఇక్కడ చూడండి. కిందన ఈ బాక్స్‌లో గ్రీన్ వచ్చింది. ఓకే. ఇది రెడ్ వచ్చింది. ఇవన్నీ కూడా బేరిష్ చూపిస్తుంది. కిందన బులిష్ చూపిస్తుంది. తీసుకోకూడదండి. కన్సల్టేషన్ అండి. దాని మీనింగ్ కన్సల్టేషన్. ఇక్కడ చూడండి. గ్రీన్ అండ్ అగైన్ ఈ రెండు సపోర్ట్ చేయట్లేదు. ఓకే. అంటే ఈ వ్యూలో కూడా మనం చిన్న స్కాల్పింగ్ చేయొచ్చండి. అంటే ఎలాగంటే ఇక్కడ 214 నుంచి కూడా 240 అంటే ఒక 10 to 15 పాయింట్స్ స్కాల్పింగ్‌లో మనకు వర్కౌట్ అవుతుందండి. అంటే ఒక 3%, 2%, 5% ఇక్కడ మనకు వర్కౌట్ అవుతాయి. కానీ ఫాస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి మనం అక్కడ ఇది చేస్తాం. ఇంత ఓవర్ వీక్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా చూడండి. సెకండ్ కన్సల్టేషన్ అండి. మళ్ళాను రెడ్, గ్రీన్, బ్లాక్ కదా మనం ఓవర్ వ్యూ. చూడండి గ్రీన్ ఎక్కడ సపోర్ట్ చేస్తుంది చూడండి. ఇక్కడ గ్రీన్ సపోర్ట్ చేసిందండి.
కానీ బ్లాక్ మిడిల్‌లో ఉంది. బ్లాక్ పైన ఉండాలని చెప్పాను కదా మీకు చాలా సార్లు. బ్లాక్ పైన ఉండాలి. ఇక్కడ ఏమి సపోర్ట్ చేయలేదు. సో, మనకి కరెక్ట్‌గా ఎక్కడ తెలుస్తదంటే అండి బ్లాకు, రెడ్, గ్రీన్ అనేది బేసికల్లీ ఇక్కడ తెలుస్తదండి. ఓపెన్‌గా చెప్పాలంటే సారీ ఇక్కడ తెలుస్తదండి. ఎందుకంటే ఈ క్యాండిల్ స్టిక్ ఇక్కడ క్యాండిల్ ఇది ఫార్మ్ అవ్వాలంటే ఇక్కడ తెలుస్తుంది. కానీ ఇక్కడ తెలిసినప్పుడు ఇక్కడ ఓపెనింగ్ ఎంతండి 11,150 1 అండి. హైయెస్ట్ 173 అండ్ 148. కానీ ఇక్కడ సపోర్ట్ చేసింది లేదా అనేది ఇక్కడ న్యూట్రల్ అనేది మనకు ఫార్మ్ అయింది చూసారా? ఇక్కడ ఫార్మ్ అయింది. న్యూట్రల్ ఫార్మ్ అయింది. ఓకే. అట్ ద సేమ్ టైమ్ మన స్టాప్ లాస్ వచ్చేసరికి దీని పక్క క్యాండిల్ అంటే 193 ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం కదా! 193 దగ్గర ఉండాలి. అంటే 170 దగ్గర మనం తీసుకుంటే ట్రేడ్ 151 అంటే నియర్లీ 151 అంటే ఒక వెంటనే మనం తీసుకోవడం జరగదండి అక్కడ. అట్‌లీస్ట్ 160 దగ్గర ఉంటే 193 దగ్గర 190 దగ్గర మనం ట్రైల్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అట్ ద సేమ్ టైమ్ మనకు మూవ్‌మెంట్ అయితే మనకి ఇక్కడ 175 దగ్గర టచ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ మనం 159 ఇక్కడ లోయెస్ట్ 133 వరకు వెళ్ళింది. అంటే నియర్లీ 30 పాయింట్స్ రావడానికి మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే 2:00కి 240 అంటే ఒక హాఫ్ అన్ అవర్ పైన వెయిట్ చేయాల్సి వచ్చింది. అంటే ఎగ్జిక్యూట్ అవ్వడానికి అంటే. ఓకే. ఇది ఒక రకమైన ట్రేడ్. ఇంకా అంటే డౌన్ మూవ్‌మెంట్ క్యాప్చర్ చేయడం. ఓకే. ఇదొక వ్యూ. అండ్ నెక్స్ట్ డే మాత్రం టోటల్ భారీగా గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఇంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత నేను ఇక్కడ యాక్చువల్లీ అయితే ఎగ్జిక్యూట్ చేశాను ఆ రోజు ట్రేడ్. నిఫ్టీలో ఎగ్జిక్యూట్ చేశానండి. ఈ క్యాప్చరింగ్ నిఫ్టీలో కూడా సేమ్ థింగ్ ఉంటుంది. కానీ ఇంత మూవ్‌మెంట్ వచ్చిన తర్వాత కూడా కన్సల్టేషన్ వరకు వెయిట్ చేయాలి. ఒకసారి చూడండి. ఐ థింక్ ఇది బేరిష్ మూవ్‌మెంట్ ఇక్కడ వచ్చేసింది కదా మనకి. ఇక్కడ తీసుకుంటామండి ట్రేడ్. చూపిస్తాను ఉండండి. స్మాల్ థింగ్. యాక్చువల్లీ ఇక్కడ తీసుకోవచ్చండి. అంటే ఈ 3 ఈఎంఐ లైన్‌లో రెండైనా సపోర్ట్ చేయాలి. మినిమమ్ 2 సపోర్ట్ చేయాలి. గ్రీన్ సపోర్ట్ చేస్తుంది. రెడ్ సపోర్ట్ చేస్తుందండి. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ చూడండి పోనీ. అంటే ఈ క్యాండిల్‌లో ఓపెనింగ్ తీసుకుంటాం. 10,654 దగ్గర మనం తీసుకుంటే అట్ ద సేమ్ టైమ్ నాకు 610 అంటే 30-40 పాయింట్స్. ఇక్కడ ఇదొక వన్ ఆఫ్ ది మూమెంట్ ఆఫ్ క్యాప్చరింగ్ ఇన్ దిస్ ట్రేడ్. ఎగ్జిక్యూషన్ అనేది కరెక్ట్‌గా ఉండాలండి. ఇంకో థింగ్ కన్సల్టేషన్ వచ్చిన తర్వాత తీసుకోవాలి కదా మీరు ఆ 2 సార్లు అని చెప్పారు అని అనుకోవచ్చండి. ఇక్కడ చూడండి. ఇక్కడ బ్లాక్, రెడ్, గ్రీన్ ఒక కన్సల్టేషన్ అయిపోయింది కదండి ఇక్కడ. అంటే ఈ కిందని చూడాలండి మనం. అంటే ఇక్కడ ఒక కన్సల్టేషన్ క్లోజ్ అవుతుంది. ఈ విధంగాను. అంటే పైకి వెళ్ళిన తర్వాత మళ్ళా గ్రీన్ పైకి వెళ్ళిన తర్వాత వచ్చే న్యూట్రల్ అంటే ఇక్కడ ఈ క్యాండిల్ ఒక్కటే క్యాప్చర్ చేస్తాను. మనం ఈ క్యాండిల్‌నే క్యాప్చర్ చేయాలండి. అంటే ఇక్కడ మొత్తం క్యాండిల్ అబ్జర్వ్ చేస్తే ఇది 10,626 నుంచి కూడా 603 అయితే ఇది ఓవర్ వ్యూ కూడా మనం ఏ విధంగా క్యాప్చర్ చేయొచ్చు అంటే లాస్ట్ 3 లోలు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ చూడండి 1, 2, 3 క్యాండిల్స్ అండ్ 4, 5, 6 క్యాండిల్స్ అండి. ఒరిజినల్ క్యాండిల్స్ ఇవన్నీ కూడా. అంటే ఇక్కడ 3 సార్లు వచ్చింది. ఇక్కడ 3 సార్లు వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ 3 టైమ్స్ వచ్చింది. సారీ ఇక్కడ ఈ 6 టైమ్స్ వచ్చింది. 7th టైమ్ కూడా ఇక్కడే మనకు కన్సల్టేట్ అవుతుంది. అంటే ఇక్కడ 626 నుంచి కూడా నియర్లీ మనకి ఈ 60 ఇది చూడండి 604 కదా అక్కడ లో ఈ క్యాండిల్‌లో. ఇదే లోకి మనకి ఇక్కడ కూడా అవుతుంది అనేది మన గన్ షాట్ అండి. ఇంకా మనకు బ్లైండ్‌గా వెళ్ళొచ్చు ఇక్కడ. ఇక్కడ చిన్న డ్రా లైన్ గీసుకొని ఆల్రెడీ డ్రా లైన్స్ ఉంటాయి. ఇక్కడ 630 దగ్గర 10,626 దగ్గర క్లోజ్ అయింది కదా ఎగ్జిక్యూట్ చేసుకొని ఇక్కడ 604 అంటే 625 దగ్గర ఎగ్జిక్యూట్ అయిన 605 దగ్గరికి 20 పాయింట్స్ 15-20 పాయింట్స్ ఒక క్యాండిల్ క్యాప్చర్ చేయొచ్చు మనం. ఓకే. అట్ ద సేమ్ టైం ఇది కూడా చూడండి. ఫస్ట్ కన్సల్టేషన్ అండి. గ్రీన్, రెడ్, బ్లాక్ ఇది అయిపోయిందండి. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకుంటాం మనం. అంటే ఈ క్యాండిల్ ఓపెనింగ్ తీసుకుంటాం. 10,680 దగ్గర మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటామండి. 680 దగ్గర నుంచి కూడా అట్లీస్ట్ 700 అనే టార్గెట్ పెట్టుకుంటాం 20 పాయింట్స్. కాకపోతే 30 పాయింట్స్ మనకి చూడండి ఇక్కడ మన 210 దగ్గర ఎంట్రీ అయితే 220 దగ్గర మనకి ఇవ్వడం జరిగిందండి. ఎంతవరకు 710 వరకు కూడా. అంటే ఇంచుమించుగా 30 పాయింట్స్ ఇవ్వడం జరిగిందండి. ఇదొక వన్ ఆఫ్ ది మూమెంట్ ఆఫ్ క్యాప్చరింగ్ ఇన్ దిస్ ట్రేడ్. ఇక్కడ మనకి లుక్ ఇవ్వాలి. లుక్ ఇవ్వకపోతే మనం అగ్రీ అవ్వలేమండి. లుక్ ఇవ్వకపోతే దీన్ని కూడా మనం అగ్రీ అవ్వలేం. ఇవి సపోర్ట్ చేయాలండి. నా సెకండ్ డ్రా బాక్స్ కూడా సపోర్ట్ చేస్తేనే నేను ట్రేడ్స్ ప్లాన్ చేసుకుంటాను. లేకపోతే ప్లాన్ చేసుకోను. సైలెంట్గా ఉంటానండి ఆ టైంలో. చూడండి ఇక్కడ
రెడ్ మిడిల్లో ఉండాలి కదా, మిడిల్ రెడ్ ఎక్కడ వచ్చిందో చూసుకోండి. ఇక్కడ వస్తుంది. సో కానీ కన్సల్టేషన్ ఉందా లేదా చూసుకోవాలి పక్కన. ఇక్కడ పక్కన ఇక్కడ కూడా కన్సల్టేషన్ మూమెంట్ ఏమీ కనిపించట్లేదండి ఇక్కడ. ఎందుకంటే ఇదొక డ్రా లైన్ అవుతుంది 11,020. ఇదొక హై కూడా 11,060 డ్రా లైన్ అవుతుందండి. ఎందుకంటే మనం ముందుగానే గీస్తాం ఇలా ట్రెండ్ లైన్స్, ఆర్జెంట్ లైన్స్ సపోజ్ ఉన్నాయనుకోండి, ఇది ఒక లైన్ గీసుకుంటామండి. ఎందుకంటే ఇక్కడ మార్నింగ్ మూమెంట్స్ అంటే అక్కడ ఒక లైన్ హార్జెంట్ లైన్ గీసుకుంటాం. అట్ ద సేమ్ టైం 4 టైమ్స్ లో కదా మనకి, 4 టైమ్స్ లో కూడా ఇక్కడ కూడా గీసుకుంటాం. ఓకే, అట్ ద సేమ్ టైం ఆ రోజు లోకి ఇంచుమించుగా ఎంతవరకు వచ్చింది అనేది కూడా చెక్ చేసుకుంటాం. ఎంత ఇక్కడ వరకు వచ్చిందంటే ఈ రోజుకైతే ఇది ప్యాటర్న్ కింద ఉంటుంది. సపోజ్ ఇక్కడ నుంచి ఎలా అంటే డ్రా లైన్స్ బట్టి, ప్రైస్ యాక్షన్ బట్టి మనం వెళ్ళిపోవచ్చు. అలాగా ఇక్కడ నుంచి ఒక గ్రీన్ క్యాండిల్ పడి పైకి వెళ్ళిందంటే ఇక్కడ సపోర్టింగ్ గ్రీన్ ఇచ్చింది అంటే ఇంచుమించుగా 11,029 నుంచి 60కి వెళ్ళిపోద్దండి. 100% వెళ్ళిపోద్ది ఈ విధంగా 60కి. అంటే ఈ రోజుకి ఇది ఓకే. ఇది క్లోజ్ చేస్తాను, ఇది తీసేస్తాను, మళ్ళీ రిమూవ్ చేస్తాను. ఎందుకంటే లైన్స్తో ప్రైస్ యాక్షన్ డిసైడ్ చేస్తాం మనం, అండ్ స్ట్రాటజీస్తో మనం ఓవర్ వ్యూ చెక్ చేసుకుంటాను. ఓకే, ఇది చూసుకోండి, ఇది చూద్దామండి. ఇక్కడ మనకి ఈరోజు హై వచ్చేసరికి ఇది కదా, మనకి హై వచ్చేసరికి అదండి 11,012. అంటే మార్కెట్ కన్సల్టేషన్ అనేది 10:15కి అయ్యిందండి. మార్కెట్ కన్సల్టేషన్ అంటే మనకు మనము 9th మార్కెట్ని అబ్జర్వ్ చేస్తున్నాం. మన 9th మార్కెట్ అబ్జర్వ్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద లెవెల్ ఆఫ్ సెకండ్ లెవెల్. ఓకే, ఇది లెవెల్ అండి. ఇక్కడ 3 టైమ్స్ మనకి ఎగ్జిక్యూట్ అయింది కదా, ఇక్కడ 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ 3 టైమ్స్ అంటే మిడ్ మార్కెట్ మనం అబ్జర్వ్ చేయడం అనేది ఈ విధంగా అబ్జర్వ్ చేస్తాం. 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయిన లైన్ ఇక్కడండి. ఈ లైన్స్ 3 చాలు మ్యాక్సిమం. మనకు ఒక చిన్న ట్రేడ్ రావడానికి చాయిసెస్ ఉంటాయి. ఒకసారి చూడండి, అంటే ఇది 9th అంటే మనం మీకు ఒక చెప్తున్నాను, నేను జస్ట్ ఇక్కడ ఈ క్యాండిల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ లైన్ ఇరిగేస్తాను. అండ్ ఇక్కడ 3 అయిపోయింది కదా, 3 టైమ్స్ వచ్చింది కాబట్టి 3 టైమ్స్ మోర్ దెన్ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ 2 టైమ్స్ వస్తే అక్కడ ఒక లైన్ డ్రా లైన్ గీసుకోవాలి. మార్కెట్ ఒక కన్సల్టేషన్ వచ్చిన తర్వాత ఆ విధంగా పైకి మూమెంట్ ఇచ్చిందంటే మనం ఇక్కడ ఒక డ్రా లైన్ గీసుకోవాలి. ఇంకా లో వస్తే లో కూడా క్యాప్చర్ చేయాలి. ఓకే, ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి మూమెంట్ గ్రీన్, బ్లాక్, రెడ్, గ్రీన్. ఇక్కడ ఎప్పుడైతే ఒక మూమెంట్ వచ్చిందో ఇక్కడ డైరెక్ట్గా అంటే ఈ డ్రా లైన్స్ గీయకముందే ఇక్కడ ఫస్ట్ ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాం. 10,958 నుంచి 926 అంటే ఇంచుమించుగా ఒక 30 పాయింట్స్ దగ్గర ఇక్కడ క్యాప్చర్ చేస్తాం. 30 పాయింట్స్ అంటే ఇంచుమించుగా 20 పాయింట్స్ అయినా క్యాప్చర్ చేయాలి ఫస్ట్ థింగ్. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ మూమెంట్ ఇదంతా ఇక్కడ ఈ టైం వచ్చేసరికి మన 10:45 వచ్చేసరికి మనకి ఈ మూమెంట్ క్యాప్చర్ చేయగలమండి. అలాగే చెప్తున్నాను చూడండి. ఈ డ్రా లైన్ ఏదైతే ఉందో 10,860 లోకి రాదండి, 100% రాదు అక్కడ. ఎందుకంటే మనకి ఈ బ్లాక్ లైన్ వచ్చేయాలి. ఈ బ్లాక్ లైన్ వచ్చేస్తూ ఈ బ్లాక్ డ్రా లైన్ కిందకి ఇది స్టాప్ లాస్ పెట్టుకుంటామండి. బ్లాక్ లైన్ ఇక్కడ మన మార్కెట్ ఎగ్జిక్యూట్ కూడా ఇక్కడ చేసుకుంటామంటే బ్లాక్ లైన్ రెడ్ గ్రీన్ ఉంది కదా, ఇన్ని గ్రీన్స్ ఇచ్చింది కదా, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం. అంటే స్కాల్పింగ్ అండి. స్కాల్పింగ్లో ఈ క్యాండిల్ క్యాప్చర్ చేయొచ్చండి. ఈ క్యాండిల్ 35 పాయింట్స్ వచ్చింది, 35 to 40 పాయింట్స్ వచ్చింది, 40 పాయింట్స్ 20 పాయింట్స్ క్యాప్చర్. ఇంకా గన్స్ ఆఫ్ క్యాప్చరింగ్ చూడండి, గ్రీన్, రెడ్, బ్లాక్ ఇది వచ్చింది కదా, సెకండ్ కన్సల్టేషన్ మాత్రం చెక్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ కన్సల్టేషన్ అయిపోయింది. ఇది ఫస్ట్ కన్సల్టేషన్ అంటే రెడ్ న్యూట్రల్ పడాలండి. ఇక్కడ రెడ్ న్యూట్రల్ పడింది కదా కిందన, ఫస్ట్ కన్సల్టేషన్ క్లియర్. సెకండ్ కన్సల్టేషన్ ఇది క్లియర్ అండి. సో ఈ క్యాండిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ అంటే మినిమం సపోజ్ ఈ క్యాండిల్ 10,963 నుంచి 980 వరకు రన్నింగ్లో ఉంది ఆ మూమెంట్ క్యాండిల్. 10,980కే మనం ఎగ్జిక్యూట్ చేసుకున్నాం అనుకోండి, 10,980కి ఈ క్యాండిల్ ఖచ్చితంగా ఈ హైకి టచ్ అవ్వాల్సిందే 11,012కి. ఈ క్యాండిల్ డ్రా లైన్ ఏదైతే గీసామో 11,012కి టచ్ అవ్వాల్సిందే. సో 10,980 నుంచి 11,010 వరకు అంటే 30 పాయింట్స్ క్యాప్చరింగ్ ఇన్ దిస్ ట్రేడ్ ఓన్లీ. ఓకే, 11,010. సో ఈ 30 పాయింట్స్ మిడ్ క్యాప్ ఎంత వర్కౌట్ అవుతుంది అనేది కూడా మీకు లైవ్లోని ఒకసారి ఇప్పుడే చూపిస్తాను. ఇది ఒక ట్రేడ్ ఇంకోటి ఉంది, అది కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే బెటర్. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ న్యూట్రల్ పడింది అండ్ సెకండ్ న్యూట్రల్ అంటే ఇక్కడ వస్తుంది మనకి. ఇక్కడ వచ్చిందంటే రెడ్ నెగిటివ్ ఇచ్చింది, గ్రీన్ ఇవ్వలేదు, సో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నాకు ఇక్కడ ట్రేడ్ రావట్లేదు. ఇది ఇక్కడ ఈ ట్రేడ్ అయితే మనకి ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని, మళ్ళీ ఇక్కడైతే ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని మనం
ఎందుకో చెప్తున్నాను చూడండి. ఇక్కడ న్యూట్రల్స్ ఇచ్చిన తర్వాత, గ్రీన్ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇది హై కదా! ఇది హై కదా మనకి. ట్రెండ్ లైన్స్ గీస్తే మీకు తెలుస్తుంది. హారిజాంటల్ లైన్ ఇక్కడ 5 టైమ్స్ వచ్చింది. ఫస్ట్ లైన్, సెకండ్ వచ్చేసరికి 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అనేది ఇక్కడండి. అంటే ఇక్కడ నుంచి కూడా 180 నుంచి 222కి అంటే ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చిందంటే 200 దగ్గర ఒక 20 పాయింట్స్ క్యాప్చరింగ్ ఈస్ మ్యాండేటరీగా వెళ్తుంది. మ్యాండేటరీగా వెళ్ళాలి, వెళ్తుంది కూడానండి. ఓకే. అట్ ద సేమ్ టైం మనకి లోకి వచ్చేసరికి లో పర్టికులర్ పాయింట్ ఎక్కడ ఉంది? 11,130. సో ఇది మనకి మాక్సిమం ప్రైస్ యాక్షన్లో మనం చెక్ చేసుకునేది. ఒక లోకి టచ్ అయినప్పుడు గ్రీన్ లైన్ మన పైకి వెళ్తున్నప్పుడు, రెడ్ లైన్ కిందకు వస్తున్నప్పుడు మన గ్రీన్ లైన్ ఎప్పుడైతే కిందకు వస్తుందో మళ్ళీ అక్కడ ట్రేడ్ ప్లేస్ చేస్తాం. అంటే అంటే ఈ సపోర్టింగ్ ఎప్పుడైతే ఇస్తుందో 2 EMS సపోర్ట్ చేయాలని చెప్పాను. 2 లైన్స్ మనం సపోర్ట్ చేయాలన్నా అట్లీస్ట్ 2 లైన్స్ మనకి ఎక్కడ సపోర్ట్ చేస్తుందో ఒకసారి చూడండి. ఈ ప్రైస్ యాక్షన్ అయితే ఇక్కడ పైకి వెళ్ళింది. సో 200 టార్గెట్ పెట్టుకొని ఇది 1 కన్సల్టేషన్ అండి. సెకండ్ కన్సల్టేషన్ 200 to 220. అయితే సేమ్ టైం స్టాప్ లాస్ ఇదే ఉండాలి. 175 200. 200 పైన పెట్టుకుంటాం టార్గెట్. 257 వరకు వెళ్ళిందండి ఇది. 200 కాదు 257 అంటే మోర్ దాన్ మన 200 నుంచి 260 అంటే 60 పాయింట్స్ కదా. 61 ట్రయల్ స్టాప్ లాస్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం మనం. ట్రయల్ స్టాప్ లాస్కి మనం పెట్టుకుంటూ వెళ్ళిపోతే మంచి మూమెంట్ అనేది దీంట్లో క్యాప్చర్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 10 ట్రేడ్స్ 9 ట్రేడ్స్ ఈ విధంగా ప్లాన్ చేయాలి. అట్ ద సేమ్ టైం నేను డైరెక్ట్గా మీకు మిడ్ క్యాప్ 10,900 కాల్ ఇక్కడ మీకు ఈ టైం చూడండి 12:30. అది ఒకటి అబ్జర్వ్ చేద్దాం. మిడ్ క్యాప్లో 11,000 కాల్ ఆప్షన్ అంటే దీనికి దగ్గరగా ఉన్నది 11,050 చూద్దామండి. ఒకసారి చూడండి. ఈ మూమెంట్ వచ్చింది కదా. ఈ మూమెంట్ వచ్చిన తర్వాత 12:30 మీకు చెప్పాను. 12:30 క్యాండిల్ ఎంత ఇచ్చిందో చూడండి. ఈ క్యాండిల్ మోర్ దెన్ 254 నుంచి 280 వరకు వెళ్ళింది. అంటే 9% ఇచ్చిందండి. ఓన్లీ దిస్ క్యాండిల్. ఈ 9%లో 5% మన టార్గెట్. అట్లీస్ట్ 3 to 5%. ఎక్కువ ఏం అవసరం లేదండి. 3 to 5% మిడ్ క్యాప్లోని చెక్ చేసుకునే విధానం. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా చూడండి. ఇది లాంగ్ కదా, లాంగ్ ట్రేడ్ ఇది. కొద్దిగా దగ్గరగా చూడాలి. ఎద్ద మనీలో చూద్దామండి. 11,200 ఒకసారి చూడండి. ఎద్ద మనీలో కూడా మనం చూడమని చెప్పాను కాల్ సైడ్. మార్కెట్ మార్నింగ్ మూమెంట్ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఈ క్యాండిల్ క్యాప్చరింగ్ ఉంటుందన్నమాట. నేనైతే ఇలాంటి క్యాప్చర్ చేస్తాను. అట్లీస్ట్ 10% నేను చూడను. అట్లీస్ట్ 5% గెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి మూమెంట్ ఇక్కడ క్యాప్చర్ చేస్తామండి. అంటే 264 నుంచి 285 టార్గెట్ ఫస్ట్, సెకండ్ 300 అంటే 264 నుంచి 300 అంటే 35 రూపీస్ నియర్లీ మనకి ఇక్కడ మూమెంట్ క్యాప్చర్ చేయొచ్చు. 10% ఇక్కడ కూడా. ఓకే. ఈ విధంగా మనం మూమెంట్ మిడ్ క్యాప్లో కూడా చెక్ చేసుకుంటుంటామండి. మన వీడియోకి సంబంధించిన అనాలిసిస్ అయితే ఈ విధంగా ఉంటుంది. లైవ్ అనాలిసిస్, లైవ్కి సంబంధించిన లైవ్ స్ట్రీమింగ్లో కాకుండా నాతో ఎవరైతే వ్యూ ఉంటుందో వాళ్ళు చెప్పే డిస్కషన్స్ అయ్యి విత్ డ్రా లైన్స్ అనేవి నేను ప్లే చేసుకునేది కూడా ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను మీకు. ఈ విధంగా మిడ్ క్యాప్ నిఫ్టీలో డ్రా లైన్స్ చూసారు కదా. అంటే ఇవి ఒక్కరోజు డ్రా చేసుకునే కాదు. ఒకసారి డ్రా లైన్స్ అన్నీ కూడా హైలీగా నేను పెట్టుకొని ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూనే ఉంటాయండి. ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటూనే ఉంటాను. ఒకసారి మీకు అది ఓవర్ వ్యూలు అంటే మీకు మొత్తం ఎన్ని డ్రా లైన్స్ ఉంటాయి ఏ రోజుకి, అంటే మ్యాక్సిమం ఆఫ్ ది లైన్స్ ఏ విధంగా క్యాప్చర్ చేస్తాం, మ్యాక్సిమం ఆఫ్ ది లుకింగ్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసరికి మన డ్రా లైన్స్ అయ్యి కూడా ప్రతి హై ప్రతి లో ఎవ్రీ డేకి సపరేట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి బీటీఎస్టీ ట్రేడ్స్ని నేను తీసుకుంటున్నప్పుడు కూడా ఈ లుక్ని నేను అబ్జర్వ్ చేస్తానండి. ఇవన్నీ కూడా డ్రా లైన్స్ నాట్ ఓన్లీ ఈరోజు తీసుకున్నది అయితే కాదు. చూడండి డ్రా లైన్స్ ఆల్మోస్ట్ 19,000 నుంచి 17,000 నుంచి ప్రెజెంట్ 24,000 వరకు నేను ఇంకో దాంట్లో అయితే 27 వరకు ఉంటుంది. ఇది ఇక్కడ ఈ లుక్లో మీకు 26,000 వరకు కనిపిస్తుందండి. ఇవన్నీ కూడా డ్రా లైన్స్ అండి. ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది డ్రా లైన్స్. 5 minutes ఫ్రేమ్. 5 minutes ఫ్రేమ్లో అయితే మాత్రం ఆ రోజుకి ఇక్కడ ఇది ఒక ఫ్రేమ్లో ఉంటాయి. ఇది ఒక నాకు సపరేట్ మానిటర్ ఫ్రేమ్. ఇంకో మానిటర్లో మీకు ఇప్పుడు నేను చూపించాను కదా. ఇక్కడ మీకు నేను ఏదైతే చూపించానో
మీకు ఏదైతే చూపించానో అక్కడ నా డ్రా లైన్స్ అనేవి 5 మినిట్స్ ఫ్రేమ్‌లో పర్టిక్యులర్‌లీ 5 మినిట్స్ ఫ్రేమ్‌లో నేను అక్కడ డ్రా చేసుకొని ప్రతీది కూడా ఎంత హై, ఎంత లో ఉంది, ఏ టైంలో మనం క్యాప్చర్ చేయొచ్చు అనే ఇండికేషన్ అనేది ఇక్కడ ఈ లుక్‌లో ఉంటదండి నాకు. ఓకే. మన కంటెంట్ మీకు నచ్చుతుంది 100% నేనైతే భావిస్తున్నానండి. మన కంటెంట్ నచ్చితే మన వీడియోకి ముందు లైక్ చేయండి. మీరు ఏ విధంగా స్ట్రాటజీస్ యూజ్ చేస్తారో అనేది ఒక చిన్న కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు నాతో కొలాబరేట్ అయ్యి నాతో ఎవరైనా జాయిన్ అవ్వడానికి అయితే మన టెలిగ్రామ్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. ఛానెల్ ఫాలో అవ్వచ్చండి టెలిగ్రామ్ ఛానెల్. నాతో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే మీకు మొత్తం డీటెయిల్స్‌గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామండి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ గిల్ సంతోష్ కుమార్.